కనిపించట్లేదండి. పిచ్చివాడా, దేవుడు ఎవరికి కనిపించడరా, అందుకే కదా విగ్రహం పెట్టుకుని పూజించేది. అబ్బా నేను చెప్పేది ఆ విగ్రహం కనిపించట్లేదండి. అమ్మా మాలతి, మాలతి, అమ్మా మాధవేడి. ఏమో రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఏమైంది? వేణుగోపాల స్వామి గుళ్ళో విగ్రహం పోయింది. మాధవే దొంగతనం చేశాడని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు. అమ్మా మాలతి, ఏమైందమ్మా? రేయ్ ఏమైందిరా? రేయ్, మాలతి పెళ్లి చేయడానికి దేవుడు విగ్రహం దొంగతనం చేయాల్సి వచ్చిందిరా? అమ్మా మాలతి, నేను నా దగ్గరికి రావద్దు. ఎప్పుడు గుడికి వెళ్ళినా నేను మనసు పెట్టి పిలిస్తే ఆ దేవుడే నాతో వస్తాడని మీసం మెలేస్తుంటే ఏదో సరదా కన్నా అవన్నీ నవ్వుకునేదాన్ని. కానీ నీ మనసులో ఇంత పాపం ఉందని ఊహించలేదు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్నది తప్పైనా నా కోసం చేస్తున్నావు కనుక ఆ తప్పులన్నింటికి శిక్ష కూడా నాకే విధించమని ఆ దేవుణ్ణి కోరుకునేదాన్ని. కానీ నువ్వు ఈ రోజు నా పెళ్లి కోసం ఆ దేవుణ్ణే దొంగతనం చేశావు. ఓ దొంగకి చెల్లిగా పుట్టినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఈ ఊరిని కాపాడే దేవుణ్ణి కాజేసిన రాక్షసుడి ఇన్నాళ్ళు అన్నయ్య అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నాను. సార్ నాకే పాపం తెలియదు సార్. సార్ మీరు కూడా నన్ను నమ్మకపోతే. నువ్వు ఈ దొంగతనం చేయకపోతే రాత్రికి రాత్రి ₹1,00,000 ఎలా సంపాదించావు, కోర్టులో ఎలా కట్టావు? ముందు ఆ సంగతి తేల్చరా. అది ఈ డబ్బు నేను మీకు ఇచ్చినట్టు దయచేసి మా వాళ్ళు ఎవరికీ తెలియనివ్వకండి. నువ్వు మిసాలు మెలేశావని దేవుడే నీకు భయపడి గుండెలో డబ్బు నీకు హ్యాండ్ ఓవర్ చేశాడా? చెప్పు. ఆడెప్పుడన్నా అడిగితే నిజం చెప్పాడురా. నా మాట వినండి రా, నిజంగా నాకేం తెలియదురా. వాడికి ఏమీ తెలియదంటరా పాపం. విగ్రహం ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. ఇవ్వనకారు వనదులే. పోరా, జనం రాకముందే పారిపో. ఆ దేవుడే కాకి బట్టలు వేసుకుని వరం ఇచ్చాడు అనుకో. వెళ్ళా. నాకు అర్థమైంది సార్. విగ్రహం ఎక్కడుందనా? కాదు సార్, ఇది ఎన్కౌంటర్ అని. పర్వాలేదే, ప్రమోషన్ అవ్వచ్చు. త్వరగా కానివ్వండి సార్, కరెక్ట్ రేంజ్ లో ఉన్నాడు, కొట్టేయండి సార్. నేను నిర్దోషణ నిజం ఈ 4 గోళ్ల మధ్య సమాధి అయిపోతుంది అనుకున్నాను. నా నిజాయితీని నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశం ఇచ్చావురా. థ్యాంక్స్. ఏంటండి ఇది? చేతికి దొరికిన వాడిని చేతకంత వదిలేశారు. అది కాదండి. ఏది కాదండి, తెల్లవారితే తిరునాళ్ళ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనం దండోపదండాలుగా వస్తారు. విగ్రహం లేకుండా తిరునాళ్ళు ఎలా చేస్తా ఉంటే
వాడి చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటాడండి. జట్లుగా వెళ్ళి పట్టుకుందాం. ఏంటి పట్టుకునేది? నా కరెంట్ పోలు ఇప్పుడు పట్టుకొని చూద్దాం. పక్కాగా వేసుకున్న ప్లాన్ రివర్స్ అయింది. ఊళ్ళో వాళ్ళు రాత్రి పగలు నిద్ర మానుకుని ఆ మాధవ్ గారిని వెతుకుతున్నారు. ఇలాంటప్పుడు మనం విగ్రహం బయటికి తీసామంటే అందరం దొరికిపోతాం. రేపటికైనా ఆ విగ్రహాన్ని బాంబే చేర్చమని సేట్ తొందర పెడుతున్నాడు సార్. మీ సేట్కి ఏం తెలుసు ఇక్కడ పొజిషన్? ఆ మాధవ్ గారు దొరికే వరకు విగ్రహం బయటికి తీయడానికి వీలు కాదు. అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి. ఏంట్రా చేతికి దెబ్బేంటి? ఆ పాడుబడ్డ బావిలో దిగినప్పుడు చెయ్యంత గీరుకుపోయిందిరా. ఇప్పుడు కట్లో పడితే నన్ను కైమా చేసేస్తారు. నాకే తెలియదు. నేను దొంగగారు. నువ్వా బాబాయ్? తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఏంద్రు ఈ గోలంతా? మాలతిని తలుచుకుంటే నేను చాలా బాధగా ఉంది బాబాయ్. అది నా చెల్లెలుగా పుట్టడమే దాని దురదృష్టం. అందరూ ఉండి కూడా ఆ పిల్ల దిక్కు లేదైపోయిందిరా. నిన్ను పోలీసులు పట్టుకెళ్ళాక ఊళ్ళో జనం అంతా ఇంటి మీద పడి పెళ్లికి అందించిన షేర్లు సామాన్లు అన్ని పట్టుకుపోయారు దొంగరాయండి. నాకు కూడా నీకు ఇతను సాయం చేయాలని ఉంది కానీ నేనేం చేసేదయ్యా, ఏం చేయలేను. అవునరా, ఇంతకీ ఆ విగ్రహం ఆ దొంగతనం చేసింది ఎవడో కాదు బాబాయ్, ఆ ఎస్ఐ గాడే. నేను అప్పుడు అనుకున్నాను రా, ఆ తాళాలు బద్దలు కొట్టినప్పుడే ఇది నీ పని కాదని. నువ్వైతే పైన దిగుతావుగా. అయినా ఇదేందయ్యా, ఆ పోలీసులు కూడా మనతో పాటు దొంగతనం చేస్తే మనం ఎట్లా బతికేది? ఇంతకీ ఆ విగ్రహం ఏమైనట్టు? అదే నాకు అర్థం కావట్లేదు బాబాయ్. అరే ఏందయ్యా ఇది? ఏం లేదు బాబాయ్, గట్టి దిగుతుంటే గీరుకుంది. చేతికి దెబ్బేంటి? ఆ పాడుబడ్డ బావిలో దిగినప్పుడు చెయ్యంత గీరుకుపోయింది. బాబాయ్, ఆ విగ్రహం ఎక్కడో లేదు. నీ ఇంటి పక్కన ఉన్న పాడుబడ్డ బావిలోనే ఉంది. వాడు నన్ను కూడా ఈ కేసులు ఇరికిచ్చినట్టుకున్నాడు రా. బాబాయ్ చూద్దాం పదా. అదిగోరా విగ్రహం. ఇప్పుడు ఎట్టాగబ్బాయ్, నువ్వు దొంగవే నేను దొంగనే. ఆ ఎస్ఐ గాడే విగ్రహాన్ని కాజేసి ఇక్కడ పెట్టాడని నువ్వు నేనే కాదు స్వయంగా దేవుడు దిగొచ్చి చెప్పినా ఈ జనం నమ్మరే. అందుకే బాబాయ్, ఆ ఎస్ఐ గారి విగ్రహాన్ని బయటకు తీస్తున్నప్పుడు జనం చూస్తుండగా పట్టుకోవాలి. బాబాయ్ నువ్వు నాకు సాయంగా నిలబడతావా? నేనా? ఈ ఆని కాడుతోనా? నువ్వు రా చెప్తాను. సరిపదా, ఇందులో కూర్చో. నేను మూటగడ్డి నాదపూడి తీసుకెళ్తాను. నేను దొరికితేనే కానీ ఎస్ఐ గారు స్వయంగా వచ్చి ఆ విగ్రహాన్ని బయటికి తీయడు. అందుకే ముందు నేను వాడికి పట్టుబడతాను, ఆ తర్వాత నువ్వు తప్పించాలి. సరేనా? కూర్చో. అర్థమైందిరా. అది ముఠా రాజకీయం అయితే మన మూట రాజకీయం. కట్టేరా మూట. ఈ బట్టల్లో భలే ఉన్నారా పెళ్లి కొడక్క. నీకు శ్రమ ఎందుకనే నేనే లొంగిపోతాను వచ్చాను. నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసి జనం ముందుకు తీసుకెళ్ళు. విగ్రహాన్ని కాజేసిన దొంగ పేరేమిటో, దాచేసిన గంగ నీరు ఏ బావిలో ఉందో నీ చేతే చెప్పిస్తాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అరెస్ట్ చేయి. నేను మీసాలు తీయాలరా? నా మీసం పవర్ ఏంటో చూస్తా. ఈ బస్సులో మాధవ్ గారు నన్ను పెట్టినట్టు ఆ పక్క బస్సులో ఎస్ఐ గారు రౌడీని పెట్టలేదు కదా. ఈ మిరపకాయలు నన్ను ఎన్కౌంటర్ చేస్తావరా? నన్ను రుక్మిణిది పెళ్లి కావాలరా నీకు? నేను చేస్తాను రా పెళ్లి నీకు. నేను రా, నువ్వు లొంగిపోతానని వచ్చి రెచ్చిపోతున్నావు ఎదురా. అప్పటి అబ్బా నేను లొంగిపోవాలి కదా. నేను బావి దగ్గరికి వెళ్ళి విగ్రహాన్ని సేటుకి పంపించి పెళ్లి దగ్గరకు వస్తాను.
ఈలోపు మీరు ఈ సామాన్లు నాయుడు గారి ఇంటికి చేర్చండి. రాయ్. నా పెళ్ళయ్యాక చెప్తాను రా నీ సంగతి. రాయ్, రండి. రుక్కు, ఈ పెళ్లి ఇష్టం లేకపోతే వద్దని మీ నాన్నతో చెప్పొచ్చు కదే. వద్దే, నేను ఇష్టపడింది ఎలాగో నాకు దక్కలేదు. కనీసం మా నాన్న కోరుకున్నట్లయినా జరగని. సరే సరే, ఈ శారీ కట్టుకుని రెడీ అవ్వు. పదండి. మీరు వెళ్ళి ఊళ్ళో జనాన్ని పాడుపడ్డ బావి దగ్గర తీసుకొచ్చేయండి. అలాగే. రే, ఒకేలా ఉందిరా. రాయ్. గురి సరిగ్గా గుండెల్లో చూసి పెట్టు. తప్పిందో నా చేతిలో తప్పించుకోవటం కష్టం. మా ఊరి దేవుడు మహిమ గలవాడ్రా. ఆయన్ని ఊర దాటించడం నీ వల్ల కాదు. అయితే ఆ దేవుణ్ణి వచ్చి నిన్ను కాపాడమన్నా. గురుగారు, మేకులు దెబ్బ చూపించారు గురుగారు. సర్వీస్ నాకు ఇంటరాగేషన్ రాదు ఎగతాళి చేసావు కదరా. ఓ కానిస్టేబుల్ నేరస్తుని కొడితే అది డ్యూటీ, ఎస్ఐని కొడితే అయ్యా అది పుణ్యం కొద్ది పురుషుడు పాపం కొద్ది అల్లుడని మహా గొప్పలుడు దొరికాడు. ఇప్పుడు కాలు కడిగి కన్యాదానం చేసి ఏ సెంట్రల్ జైలుకో కాపురం పంపించు.
ఆడు నువ్వు కాకపోతే నా కూతురికి మొగుడే దొరకడా? ఆయన సంగతి నీకు తెలియదు. జేబులో చెయ్యి పెట్టాడు కానీ పెట్టాడంటే చొప్ప దూసినట్టు తీయడమే. లక్షణ పడేసి 1,00,000 మంది మొగుళ్ళని తేగలడు. లక్షణమైన మొగుడు తేగలడు. దొంగోడు పోలీసు వాడిని పట్టుకున్నాడు. అసలు దొంగ దొరికాడమ్మా. మాధవ విగ్రహం దొంగతనం చేయలేదు. అమ్మ మాలతి, మాలతి, మాలతి అమ్మా, అమ్మ మాలతి, మాలతి, అమ్మ మాలతి. నారాయణ 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 కేశవాయ నమః. క్షమించండి సార్, మిమ్మల్ని రౌడీని ఒకే తాడితో కట్టాం. పై ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళు వచ్చేస్తున్నారు. అప్పటిదాకా మీకు ఇబ్బంది తప్పదు. అయ్యో పాపం. ఆగరా, నా కూతురు పెళ్లి చూడకుండా వెళ్ళిపోతున్నాయి. పెళ్లి చూడడానికి మనసు ఒప్పుకోకపోతే కనీసం పెళ్లి కొడుకునైనా చూడు. అబ్బాయి బాగున్నాడా? నీకు నచ్చాడా? ఇంకా దయచేయి. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. ఏంట్రా నోట మాట రావట్లేదా? నువ్వు అప్పుడప్పుడు దొంగ నాటకాలు ఆడి నాకు బీపీ పెంచేవాడు కదా, అందుకే నీకు చిన్న జరికిచ్చా. మహాప్రభువులు అయ్యా పెద్ద మనసుతో ఈ వివాహానికి అంగీకరించారు. అలాగే మంచి మనసుతో రుక్మిణి మాధవుల వివాహానికి కూడా అంగీకరించారంటే సింగిల్ మంత్రానికి డబుల్ పెళ్లిళ్ళు. గురుగారు ఒకటే సంభావనిస్తే నీ వాటా కట్టు. నాయుడు గారు, మావాడు మేసం మేలేశాడు. తొందరగా ఒప్పుకోండి, లేకపోతే మీ అమ్మాయిని లేకపోతాడు. చచ్చిన ఒప్పుకోడండి. అసలు ఈ పోలీసులు నమ్ముకుని లాభం లేదు. చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి బెల్ట్రైన్ దించాల్సిందే. మిలిటరీయా? అమ్మో నాయుడు గారు, అయ్యో ఈ గుద్దుడు మీరు 12 ఏళ్ల క్రితం గుద్దినట్టయితే నాకు ఈ బెల్ట్ బాధ తప్పేది. ఎప్పుడో సెటిల్ అయి ఉండేవాడిని. నా గుద్దుడు లక్ష్మి. గోంగూర మనం కేసు గెలిచాం. ఏంటి వాడిద్దరు రాజీ పడ్డాక? రాజీ పడిపోయారా? నో, ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇండియాలో ఇలా గొడవలు పడిన వాళ్ళందరూ రాజీలు పడితే నాలంటి వాళ్ళు ఎలా బతకాలి? గోలీ సోడా తాగి. మాధవా, నువ్వు శోభనానికి రెడీ అయిపో, నేను ఫీజు పీకడానికి రెడీ అయిపోతాను.